వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు ఎన్టీపీసీ గెస్ట్ హౌస్లో ఎన్టీపీసీ ఆఫీషియల్స్ని కలవడం జరిగింది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పటికెళ్ళి కూడా వాళ్ళ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ ఆఫీషియల్స్ కూడా పాజిటివ్గా స్పందించినారు. ఈ పోలీస్ వెరిఫికేషన్ పాయింట్ మీద ఏదైతే అప్పుడు ప్రతి నెల ఏదైతే అప్గ్రేడ్ చేసి టెస్టింగ్ చేసి అప్డేట్ చేసేది ఉండేనో దాన్ని నిన్ననే వారు డిస్కస్ చేసి 6 monthsకి ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే 6 monthsకి ఆ టెస్ట్ ఉండేలాగా చూస్తున్నారని చెప్పి దాని మీద కూడా మేము మళ్ళీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని 1 year చేయాలని చెప్పి దాని మీద కూడా వాళ్ళు డిస్కషన్స్ చేస్తున్నారని చెప్పినారు. మరి ఇతర సమస్యలు ఏదైతే వాళ్ళు 60 years కాంట్రాక్ట్ వర్కర్స్ స్పెసిఫైడ్ ఏజ్ కాకుండా వాళ్ళ హెల్త్ బేసిస్ మీద వాళ్ళకి కంటిన్యూడ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో దాని మీద కూడా చర్చించినారు. దాన్ని కూడా మేము ఖచ్చితంగా చూసి మెడికలీ ఫిట్ ఉన్న వాళ్ళకి మేము అవకాశాలు కంటిన్యూ చేస్తామని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 2018లో ఏదైతే అగ్రిమెంట్ అయిందో దాని ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని అప్గ్రేడ్ చేయమని చెప్పి కోరడం జరిగింది. దాని మీద కూడా చర్చించినారు. వాళ్ళు దాని మీద ఇంటర్నల్లీ డిస్కస్ చేసి మళ్ళీ దాని మీద రిపోర్ట్ అవుతారని చెప్తారు. ఆల్ ఇన్ ఆల్ ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా డిస్కస్ చేసి అప్డేట్ చేస్తారు. మళ్ళీ ముఖ్యమైన విషయం ఈరోజు మార్నింగ్ వాక్ కూడా సింగరేణి స్టేడియం వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు అక్కడ లోకల్ స్థానికులతో మాట్లాడుతుంటే సింగరేణి సమస్యలు ఎన్నో పెండింగ్ ఉన్నాయి. ఐటీ పర్క్స్ విషయంలో కానివ్వండి, లేదా వాళ్ళ సొంత ఇంటి కల స్థలం ప్లస్ హౌస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకు వేరే బెనిఫిట్స్ ఏదైతే వాళ్ళకు వచ్చేది ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రత్యేకంగా పెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద కాంట్రాక్ట్ వర్కర్ పెన్షన్స్ కూడా పెంచాలని చెప్పి ఏదైతే డిమాండ్ ఉన్నారో నేను లాస్ట్ టైం పార్లమెంట్లో కూడా కిషన్ రెడ్డి గారితో ఇది విషయం రేజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చే బడ్జెట్ సమావేశంలో కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ ఆ మంత్రులతో డిస్కస్ చేసి సింగరేణికి న్యాయం చేసేలాగా వాయిస్ ఇచ్చి పోరాడతామని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.